So when we consider the love of Jesus, there are a number of aspects of the love of Jesus. యేసు యొక్క ప్రేమని మనం పరిగణిస్తున్నప్పుడు ఆ ఈ ప్రేమలో చాలా రకాల కోణాలు ఉంటూ ఉంటాయి. So I would like to discuss just two aspects today. ఈ దినం రెండు విషయాల గురించే ఆ ప్రేమకు సంబంధించి నేను చర్చించాలనుకుంటున్నాను. Yeah, we'll first turn to John chapter 2 and verse 17. మొదటిగా మనం యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. Where you can read, bro. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకునిరి. So his disciples remembered it was written, zeal for your house will consume me. అయితే ఆయన శిష్యులు ఏం జ్ఞాపకం చేసుకున్నారంటే నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుననే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. So this is at the beginning of Jesus' ministry. ఇది యేసయ్య యొక్క పరిచర్య ప్రారంభంలో జరిగింది. And this is a quotation from the Old Testament, Psalm 69 verse 9. We don't have to turn there. Psalm 69 verse 9. Yeah. ఇది పాత నిబంధనలో నుంచి చెప్పబడిన మాట. కీర్తనలు 69 9వ వచనంలో ఉంటుంది, మనం తీయక్కర్లేదు. Yeah. So we know that Jesus started his ministry by turning water into wine. యేసయ్య తన పరిచర్యని నీళ్లను ద్రాక్షరసంగా మార్చి ప్రారంభించాడనే విషయం మనకు తెలుసు. So this is written in the first 11 verses of John chapter 2. ఇది మొదటి 11 వచనాలు 2వ అధ్యాయం 11 వచనాల్లో రాయబడి ఉంది. Yeah, so this was the first miracle that Jesus did. కాబట్టి యేసయ్య చేసిన మొదటి అద్భుతం ఇది. So the next thing that Jesus did was in verse 12 and 13, he went down to Capernaum with his brothers and mother and disciples. తర్వాత రెండో విషయం 12వ వచనం నుంచి 13వ వచనాలు చూసినట్లయితే యేసయ్య తన సహోదరులని తన తల్లిని కూడబెట్టుకుని కపెర్నౌంకి వెళ్ళినట్టుగా మనం అక్కడ చూస్తాం. Then we read the next thing that he did. ఆ తర్వాత ఆయన చేసిన దాని గురించి మనం చదువుతాం. He went into the temple and he saw all the people selling oxen and doves and sheep and exchanging money and getting a profit. మరి అక్కడ దేవాలయంలో అందరూ ఎడ్లను, గొర్రెలను, పావురాలను, గొవ్వలను అన్నిటిని అమ్మి లాభాన్ని సంపాదించుకోవడం ఆయన చూశాడు. And he went and cleansed the temple, or he cleansed God's house. తను వెళ్ళి ఆ దేవాలయాన్ని శుద్ధి చేశాడు, లేదా దేవుని ఇంటిని శుద్ధి చేశాడు. So how does it apply to us? How does it apply to us today? అయితే ఈ రోజు ఇది మనకి ఎలా ఆపాదించబడుతుంది? So when we talk about God's house, what is God's house? మనం దేవుని ఇంటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అసలు దేవుని ఇల్లు ఏంటి? Let's turn to Hebrews chapter 3 and verse 4. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. Every house is built by someone, but the builder of all things is God. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడుతుంది కానీ సమస్తమును కట్టినవాడు దేవుడే. Then in verse 6, Hebrews 3 and verse 6. ఆ తర్వాత 3వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ వచనం ఈ విధంగా చెప్తుంది. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తొదమట్టుకు స్థిరంగా చేపట్టినట్లు మనమే ఆయన ఇల్లు. Yeah, whose house we are. మనమే ఆయన ఇల్లు. Christ was faithful as a son over his house, whose house we are. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ఆ ఇల్లు మనమే. So Jesus is faithful as a son over his own house. యేసయ్య ఒక కుమారుడిగా తన సొంత ఇంటి మీద నమ్మకమైన వాడుగా ఉన్నాడు. So he doesn't just build and go away. ఏదో అలా కట్టేసి ఆయన వెళ్ళిపోలేదు. He lives in that house because he is the son. ఆయన కూడా ఆ ఇంట్లోనే నివసిస్తాడు, ఎందుకంటే ఆయన కుమారుడు. What is that house? ఆ ఇల్లు ఏంటి? We are that house. మనమే ఆయన ఇల్లు. Jesus is the owner and you and I are the house. యేసయ్యే యజమానుడిగా ఉన్నాడు, నువ్వు నేను ఇల్లు. And the same zeal that Jesus had in John chapter 2 to keep the house of God clean, he has that same desire for us also. ఏ ఆసక్తినైతే యేసయ్య యోహాను సువార్త 2వ అధ్యాయం మనం చూసామో ఆ యొక్క ఇంటిని పరిశుద్ధంగా ఉంచాలని ఆ ఆశ కలిగి ఉన్నాడు, అదే ఆసక్తిని ఆయన మన విషయంలో కూడా కలిగి ఉన్నాడు. He desires that you and I, that is this house, is also kept clean. నువ్వు నేను ఆయన ఇల్లు అయి ఉన్నాము, ఈ ఇల్లు కూడా పరిశుద్ధంగా శుభ్రంగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. So who is going to cleanse this house? కాబట్టి ఈ ఇంటిని ఎవరు శుద్ధి చేయబోతున్నారు?
we saw that zeal for your house will consume me. మనం ఏం చూసామంటే నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది, తినేస్తుంది అని చూసాం. So that's referring to Jesus. అది యేసయ్యని సూచిస్తూ ఉంది. It's not referring to you and me. అది నిన్ను నన్ను సూచిస్తూ చెప్పబడిన మాట కాదు. So that means Jesus has a tremendous passion or a zeal or a love for us. అంటే దాని అర్థం యేసయ్యకి ఎంతో గొప్ప ఆసక్తి, ప్రేమ మన ఎడలో ఉన్నాయి. So that we can be kept clean for the glory of God. దేవుని మహిమ కోసం మనం పవిత్రంగా ఉంచబడాలి అని. We think we have a desire to be holy. మనం అనుకుంటాం పరిశుద్ధంగా ఉండాలి అనే కోరిక మనకే కలిగి ఉంది అనుకుంటాం. I am praying to God. నేను దేవుడికి ప్రార్థిస్తున్నాను. I am reading the Bible. నేను బైబిల్ చదువుతున్నాను. I am seeking for fellowship. నేను సహవాసం కోసం వెతుకుతూ ఉన్నాను. I am attending the meetings. నేను మీటింగ్లకి హాజరవుతున్నాను. I am participating in the youth meeting. నేను యవనస్తుల కూడికల్లో కదా హాజరవుతుంది. But is God who has a passionate zeal that our heart should be kept clean and to make us like Jesus. మన హృదయం పరిశుద్ధంగా ఉండి యేసయ్య కోసం మనం భద్రపరచబడాలి అని అటువంటి ఆసక్తిని కలిగి ఉన్నది యేసయ్యే. But the devil gives us that mind as if we have more zeal to be holy than Jesus is interested in us. కానీ అపవాది ఎటువంటి అభిప్రాయం మనకు కలిగిస్తాడంటే మరి యేసయ్య కంటే కూడా మనకే ఎక్కువ ఆసక్తి ఉంది అనే అభిప్రాయం కలిగిస్తాడు. And that is wrong. అది తప్పు. So I want to show you now a few incidents of the zeal of the Lord or the love of the Lord towards us. ఈ మరి ప్రభు యొక్క ఆసక్తి మన ఎడల ఎలా ఉందో అనే దానికి సంబంధించిన 3 ఉదాహరణలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. Yeah, a few incidents, yeah. కొన్ని సంఘటనలు మీకు చూపించాలనుకుంటున్నాను. We'll turn to Mark chapter 15 and verse 25. మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. Yeah. So it says, as you read that chapter, Mark chapter 15, we see that he was on the cross till the 9th hour, from the 3rd hour till the 9th hour. మనం ఆ యొక్క 15వ అధ్యాయం కనుక మనం చదివినట్లయితే యేసయ్య సిలువ మీద 3 గంటల సమయం ప్రాంతం నుంచి 9 గంటల సమయం వరకు ఆయన సిలువ మీద ఉన్నట్లుగా మనం చూస్తాం. So total of 6 hours. కాబట్టి మొత్తం 6 గంటలు అన్నమాట, 3 నుంచి 9 గంటలు. Yeah. So the 3rd hour is 9 o'clock in the morning. ఆ మొదటి 3వ గంట ఉదయం 9 అయిందన్నమాట. So the 9th hour is 3 p.m., 3 o'clock in the afternoon. So 9 a.m. to 3 p.m. 9 గంటలు అంటే మధ్యాహ్నం 3 గంటలు అన్నమాట. So 3 plus 3, 9 to 12, 12 to 3. 9 నుంచి 12, 12 నుంచి మధ్యాహ్నం 3 వరకు, అలా 6 గంటలు. So total of 6 hours Jesus was on the cross. అలాగా మొత్తం 6 గంటలు యేసయ్య సిలువ మీద ఉన్నాడు. So the first 3 hours he was forgiving the sins of people. మొదటి 3 గంటలేమో ప్రజల యొక్క పాపాలను ఆయన క్షమిస్తూ ఉన్నాడు. The second 3 hours he was bearing our sin. రెండవ 3 గంటలు అంతా ఏం చేశాడంటే ఆయన మన పాపాలను భరిస్తూ ఉన్నాడు. Okay, verse 29, the first 3 hours. 29వ వచనం, మొదటి 3 గంటల్లో ఏం జరిగింది? అప్పుడు ఆ మార్గం వెలుచున్న వారు తమ తలలూచుచు, ఆహా దేవాలయమును పడగొట్టు 3 దినములలో కట్టువాడా, సిలువ మీద నుండి కంటిన్యూ బ్రదర్. 31 సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకోనమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యం చేయొచ్చు, వీడు ఇతరులను రక్షించను, తను తాను రక్షించుకొనలేడు. verse 32 also, let this, ఇజ్రాయెల్ రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనం చూసి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారిని ఆయన నిందించిరి. It was like as if they are saying, now we know who you really are. అది ఎలా ఉందంటే ఈ నిజానికి నువ్వు ఏంటో ఇప్పుడు మాకు తెలుసు అని వాళ్ళు చెప్తున్నట్టు ఉంది. You can't really do a miracle and prove that you are the son of God. నువ్వు దేవుని కుమారుడు అని ఒక అద్భుతం చేసి ఇక్కడ నువ్వు రుజువు చేయలేవు. You can't prove that you are the son of God. నువ్వు దేవుని కుమారుడు అని రుజువు చేయలేవు. Now we caught you. ఇప్పుడు నువ్వు దొరికిపోయావు. You are a fraud. నువ్వు దోషివి. If you are really God's son, would God not vindicate you? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దేవుడు నిన్ను ఆమోదించడా? Wouldn't God do a miracle through you?
నీ ద్వారా ఒక అద్భుతాన్ని ఆయన చేయలేడా? Would he allow you to suffer like this? ఈ విధంగా నువ్వు శ్రమ పడేటట్లు ఆయన అనుమతించాడా? Would he allow you to see so much pain? ఎంతో బాధ నొప్పిని అనుభవించేటట్లుగా ఆయన అనుమతిస్తాడా? Jesus kept silent. యేసయ్య మౌనంగా ఉండిపోయాడు. If he came down from the cross ఒకవేళ ఆయన సెలువు దిగొస్తే and proved himself, తను తాను రుజువు చేసుకుంటే ఒకవేళ we would be eternally slaves in hell. మనం నిత్యత్వము నరకంలో బానిసలుగా ఉండేవాళ్ళం. Even just he just has to come down from the cross and prove, I am the Son of God. ఆయన చేయాల్సిందల్లా కేవలం సెలువు దిగొచ్చి నీ దేవుని కుమారుడని రుజువు చేయడమే చిన్న పని. Isn't that the truth? అది సత్యం కాదా? He is the Son of God, correct? అవును, ఆయన దేవుని కుమారుడే, But he kept silent. కానీ ఆయన మౌనంగా ఉన్నాడు. Do you see the passion and the zeal of the Lord because he loves us? చూసారా, ఆయన మనల్ని ప్రేమిస్తున్న కారణాన్ని బట్టి ఆయన ఎటువంటి ఆసక్తిని, ప్రేమని మన ఎడల కలిగి ఉన్నాడు. 3 hours forgiving those. The people are walking by, the scribes and the Pharisees are accusing him. Those who are on the two sides of the cross, they are also crucified with him. They are also accusing him. ఆ 3 గంటలు ఆ దారిలో వెళ్తున్న వాళ్ళు నిందిస్తూ ఉన్నారు. ఆ శాస్త్రులు పరిసయ్యులు అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఆయనతో పాటు సెలువైపోయిన దొంగలు కూడా ఆయన నిందిస్తూ ఉన్నారు. Then 12 p.m. to 3 p.m. ఆ తర్వాత 12 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం. Forsaken by the Father. తండ్రి చేత విడువబడ్డాడు. Verse 33. 33వ వచనంలో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అందంతటా చీకటి కమ్మెను. When the 6th hour came, darkness fell over the whole land until the 9th hour. Yeah. 3 గంటలకు యేసు that's one. మధ్యాహ్నం మొదలుకు 3 గంటల వరకు ఆ దేశం అంతా చీకటి కమ్మెను. Yeah, and then verse 34. ఆ తర్వాత 34వ వచనం. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అర్థము. చెయ్యి విడిచితివి అర్థము. Why does he have to cry lama lama Eloi Eloi lama sabachthani? Why does he have to cry like that? ఎందుకని ఆయన ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని ఆయన ఎందుకు కేక పెట్టాలి? What was happening during that time? ఆ సమయంలో ఏం జరుగుతుంది? Isaiah chapter 53. యెషయా 53వ అధ్యాయం verse 6. Isaiah 53 verse 6. యెషయా 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. Yeah, the Lord has caused the iniquity of all of us to fall on him. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. Jesus was facing the punishment for my sin, which is eternal separation from God, for those 3 hours. ఆ 3 గంటలు యేసయ్య నా పాపం కొరకు ఆ శిక్షను, అంటే తండ్రి నుంచి నిత్యత్వం వేరు చేయబడ్డం అనే ఆ శిక్షను సెలువు మీద అనుభవిస్తూ ఉన్నాడు. Then verse 35. ఆ తర్వాత 35వ వచనం. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. You see, Elijah had actually come and met Jesus in the Mount of Transfiguration. ఆ రూపాంతర కొండ మీద నిజానికి ఏలియా వచ్చి యేసయ్యను కలుసుకున్నాడు. And God had actually vindicated Jesus. This is my beloved son, listen to him. అప్పటికే తండ్రి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన చెప్పేది వినండి అని ఆయన ఆమోదించాడు. But now Jesus is silent. కానీ ఇప్పుడు యేసయ్య చాలా మౌనంగా ఉన్నాడు. ఇంకా You see, John, the apostle John is also standing there at the cross. మనం చూసినట్లయితే అపోస్తలుడైన యోహాను కూడా సెలువు దగ్గర నిలబడి ఉన్నాడు. He could have told John, just tell them the truth. You saw Elijah standing with me, no? అక్కడ యేసయ్య ఈ మాట అనుండొచ్చు యోహాన్ తోటి, నువ్వు నా రూపాంతర కొండ దగ్గర ఉన్నావు కదా, నువ్వు చూసావు కదా, సత్యం వాళ్ళతో చెప్పు అని. Tell them that God has vindicated me, that I am his beloved son. నేను ఆయన ప్రియకుమారుడని తండ్రి ఆమోదించాడు, సమర్థించాడు అనే విషయం వాళ్ళకి చెప్పు. At least they will believe in me and that I spoke the truth. కనీసం వారు ఎప్పుడైనా నన్ను నమ్మి నేను సత్యం చెప్పానని తెలుసుకుంటారు. You know, if Jesus had vindicated himself, opened his mouth even for one sentence, we would have been eternally lost. ఒకవేళ యేసయ్య గనక నోరు తెరిచి ఒక్క మాట గనక ఆయన చెప్పి తను సమర్థించుకుని ఉండుంటే
మనం నిత్యత్వం కోల్పోయే వాళ్ళమే. Or if Jesus had asked somebody else to vindicate for him, even that would have been sin and we would have been eternally lost. ఒకవేళ యేసయ్య ఎవరినైనా అడిగి నన్ను సమర్థించండి జరిగింది చెప్పి అని అంటే కనుక మనం నిత్యత్వం మనం తొలగిపోయిన వాళ్ళం అయిపోతాం. Do you see the zeal and the passion of the Lord for you, dear brothers and sisters? ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు మీ పట్ల కలిగి ఉన్న ఆ ఆసక్తిని, ఆ ప్రేమని మీరు చూస్తున్నారా? But when it comes to our lives, what does the devil tell us? కానీ మన జీవితాల సంగతి వచ్చేసరికి అపవాది ఏం చెప్తాడు? The devil has spent years and years painting a very angry picture of God. అపవాది చాలా సంవత్సరాలు పనిచేసి దేవుణ్ణి ఒక కోపిస్ట్ లాగా చిత్రీకరించి మనకు చూపించాడు. The devil tells us that you are useless, you are good for nothing, you constantly sin and sin and sin, you are waste. అపవాది ఏం చేస్తాడంటే, నువ్వెందుకు పనికిరానోడు, నువ్వు మంచోడివే కాదు, నువ్వు ఎప్పుడు పాపం చేస్తూనే ఉంటున్నావు అని చెప్తాడు. Year after year after year he tells us you're useless, you're useless, you're useless. సంవత్సరం తర్వాత సంవత్సరం నువ్వు పనికిరానోడివి, నువ్వు పనికిమాలినోడివి అని చెప్తూనే ఉంటాడు. And we keep listening to the devil's lies. అలా అపవాది చెప్పే అబద్ధాలను మనం వింటూనే ఉంటాం. But remember, dear brothers and sisters, Jesus has a passionate desire, zeal for his house, that is us, consumes him. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన ఇల్లు అయిన మన ఎడల యేసయ్య ఎంతో విపరీతమైన ప్రేమతో ఆసక్తిని కలిగి ఉన్నాడు. అది ఆయన భక్షించేస్తుంది. You are his precious house. మీరే ఆయన ప్రశస్తమైన ఇల్లు. God is more eager to give you the Holy Spirit than you are to receive it. మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలని మీకున్న ఆసక్తి కంటే దేవుడు మీకు అది ఇవ్వాలని ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. You saw the passion of Jesus on the cross. యేసయ్య కలిగి ఉన్న విపరీత ప్రేమని మనం శిలువ మీద చూడొచ్చు. He did not vindicate himself, he was silent. ఆయన తను సమర్థించుకోలేదు, మౌనంగా ఉన్నాడు. He could have justified himself. ఆయన తాను నిజంగా సమర్థించుకుని ఉండొచ్చు. He could have proved that he was a son of God. దేవుని కుమారుడని ఆయన రుజువుపరుచుకుని ఉండొచ్చు. But he was forsaken by people, he was forsaken by God for us. మన కొరకు ఆయన దేవుని చేత, ప్రజల చేత తృణీకరించబడ్డాడు. I was thinking of it like this, when Jesus was asking the question, my God, why have you forsaken me? నా తండ్రి, నా దేవా నా చేయందుకు విడిచితివని యేసయ్య ఆ ప్రశ్న వేస్తున్నప్పుడు నేను దాన్ని ఇలా ఊహించుకుంటున్నాను. The answer to that will be like this. ఆ ప్రశ్నకి జవాబు ఇలా ఉంటుంది. You are forsaken so that Vishwas will be saved eternally. నువ్వు విడిచిపెట్టబడ్డావు ఎందుకంటే ఎనోష్ నిత్యత్వం రక్షించబడాలి, నిత్యత్వం రక్షించబడాలి అని. How can we accept such love? అటువంటి ప్రేమను మనం ఎలా అంగీకరించగలం అసలు? We commit sin as if it's a part of our life. ఏదో మన జీవితంలో ఒక భాగం అన్నట్టుగా మనం పాపం చేసేస్తూ ఉంటాం. Yeah. So it says Jesus has a zeal to cleanse us and to consume all sin in us. కాబట్టి యేసయ్యకి మనల్ని పవిత్రపరచాలని, మనలో ఉన్న ప్రతి పాపాన్ని దహించి వేయాలి, కాల్చివేయాలని అనే ఆసక్తి ఎంతగానో ఉంది ఆయనలో. We are his precious house. మనమే ఆయన ప్రశస్తమైన ఇల్లు. Like, it's not a rented house. This is somebody who owns a house. Think of it like that. ఇదేదో అద్దెకు తీసుకున్న ఇల్లు కాదు, ఇది ఒక వ్యక్తి తన సొంతం చేసుకున్న ఇల్లు. అలా ఆలోచించండి. If we own a house, how careful we will be to take care of every aspect of that building. మనం ఒక ఇల్లుని గనక సొంతంగా కలిగి ఉంటే ఆ ఇంట్లో ప్రతి విషయాన్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉంటాం ఒకసారి ఆలోచించండి. We will take care to fix any leak in the tap or any door which is jammed. ఏదన్నా కుళాయిలో లీక్ ఉన్నా దాన్ని బాగు చేయాలని చూస్తాం, లేదా ఏదైనా తలుపులు ఇరుక్కుపోయినా సరిగ్గా కదలకపోయినా చూసుకుంటాం. Because the house is valuable to us. ఎందుకంటే ఇల్లు మనకు ఎంతో ప్రశస్తమైనది కనుక. So Jesus has an even greater zeal for you because you are his own house. కానీ యేసయ్యకి ఇంకా ఎక్కువ ఆసక్తి ఉంది మీ ఎడల, ఎందుకంటే
మీరు ఆయన సొంత ఇల్లు అది. You're not a rented house to him. మీరేదో ఆయనకి ఒక అద్దింట్లా కాదు. He has bought you. ఆయన మిమ్మల్ని కొన్నాడు. 1 Peter chapter 1 verse 18 and 19, you see that. మొదటి పేతురు 1వ అధ్యాయం 18, 19 వచనాల్లో మీరు అది చూడొచ్చు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. So he did not pay lakhs of rupees or even silver and gold to buy you. ఏదో మిమ్మల్ని కొనడానికి లక్షల రూపాయలు ఆయన వెల చెల్లించలేదు. ఆఖరికి ఆయన వెండి బంగారములు వీటిని ఇవ్వలేదు ఆయన. You are far more valuable than crores and crores of rupees for the house. మీరు ఆ యొక్క ఇల్లు విషయంలో ఈ కోట్ల రూపాయల కంటే ఎంతో ప్రశస్తమైన వారు. His own precious blood. ఆయన సొంత ప్రశస్తమైన రక్తంతో కొన్నాడు. You see the zeal and the passion God has for you, my dear brothers and sisters. నా ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ఆ విపరీతమైన ప్రేమను, ఆసక్తిని చూడండి. Even if you're not perfect, there are many leaks and there are doors which are not working or the tap is leaking. You don't have to perfect yourself. మీరు పరిపూర్ణంగా లేకపోయినప్పటికీ మీ దగ్గర మీలో ఏదో ట్యాప్ లీక్ అవుతున్నట్లు లేదా డోర్ జామ్ అయినట్టు ఇలాంటివి ఎన్నో ఉన్నప్పటికీ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాడు. You don't have to try and overcome the lust in your flesh using your fleshly strength. మీలో ఉన్న ఇచ్చల్ని మీ మాంసపు శక్తితో మీరు వాటిని జయించాల్సిన అవసరం లేదు. The owner, Jesus Christ, who is the one who will fix those areas in your life. కానీ యజమానుడుగా, ఈ ఇంటికి యజమానుడుగా ఉన్న ఆ వ్యక్తి ఆ విషయాలన్నిటిని ఆయనే బాగు చేస్తాడు. So when you're struggling in this battle against sin, when you come to the Lord, do you think he says like this? ఈ పాపంతో పోరాడే విషయంలో మీరు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు మీరు ప్రభు దగ్గరికి వస్తే ఇలా చెప్తాడు అనుకుంటున్నారా? Oh, did you sin again? ఓ మళ్ళా పాపం చేసావా? You're useless. నువ్వు పనికిరాడు ఇక. You will never amount to anything good. నువ్వు ఏ మంచికి ఉపయోగపడవు అసలు. How many messages have you listened to till now? ఇప్పటి వరకు ఎన్ని వర్తమానాలు విన్నావు నువ్వు? You will never amount to anything good. నువ్వు ఏ మంచికి, ఏ మేలుకు ఉపయోగపడవు అసలు. That is the voice of the devil, my dear brothers and sisters. నా ప్రియ సోదరి సోదరులారా, అది అపవాది యొక్క స్వరం. God is the God of encouragement. మన దేవుడు ప్రోత్సహించే దేవుడు. There is nobody who can encourage better than God. దేవుడి కంటే శ్రేష్టంగా ప్రోత్సహించే వాళ్ళు ఇంకెవరూ లేరు. Do you believe, dear brothers and sisters, that you are the house of God? ప్రియ సహోదరి సహోదరులారా, మీరే దేవుని యొక్క ఇల్లు అనే విషయాన్ని నమ్ముతున్నారా? You are not just a house, you are a palace. మీరు కేవలం ఒక ఇల్లే కాదు, మీరు ఒక రాజభవనం. Jesus wants to keep his palace in the best possible condition. యేసయ్య తన యొక్క సొంత రాజభవనాన్ని ఎప్పుడు శ్రేష్టమైన స్థితిలో ఉండేటట్టు ఆయన చేయగలిగిందంతా చేస్తాడు. And the zeal for that house consumes him. ఆ ఇంటిని గురించిన ఆ ఆసక్తి ఆయన్ని భక్షించేస్తూ తినేస్తూ ఉంటుంది. If you will go to him in honesty, మీరు యథార్థంగా ఆయన దగ్గరికి కనుక వెళ్తే, he will encourage you, and if you trust him and yield to him, he will make your life one day like a palace. మీరు కనుక ఆయన నమ్మి ఆయన మీద ఆధారపడితే ఒకానొక దినాన ఆయన మిమ్మల్ని ఒక రాజభవనంలా చేస్తాడు. If he shed his own blood, ఆయన తన సొంత రక్తాన్ని కార్చాడు, and he was willing to sacrifice the most precious thing to him, which is fellowship with the Father, for you, don't you think he will make your life like a palace? మరి నీ కొరకు ఆయనకి ఎంతో ప్రశస్తమైనదిగా ఉన్న తండ్రితో సహవాసం అనే దాన్నే ఆయన విడిచిపెట్టినప్పుడు ఆయన నిన్ను ఒక రాజభవనం లాగా చేయలేడా? The most valuable thing, his own precious blood he gave up for you. ఎంతో విలువైనది, తన సొంత ప్రశస్తమైన రక్తాన్ని ఆయన నీ కోసం ఇచ్చేశాడు. Willing to be forsaken by the Father. తండ్రి చేత విడిచిపెట్టబడడానికి ఇష్టపడ్డాడు. So that you will be eternally with him. తద్వారా నువ్వు నిత్యత్వం ఆయనతో ఉంటావు అని. Don't you think now when you come to him, he'll make your life like a palace?
మరి ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీ ఇంటిని, నీ జీవితాన్ని ఒక రాజభవనంలా చేయడా? Zeal for you consumes Jesus. నీ ఎడల ఉన్న ఆసక్తి, యేసయ్యకి నీ ఎడల ఉన్న ఆసక్తి ఆయన్ని తినేస్తూ ఉంటది. I leave you with two promises. 2 వాగ్దానాలు చెప్పి మిమ్మల్ని విడిచిపెడతాను. Please believe this. Jeremiah chapter 31 and verse 4. యిర్మీయా 31వ అధ్యాయం 4వ వచనం. ఇజ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా Yeah, you will be again rebuilt. Yeah, I will build you again and you will be rebuilt. నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. Yeah, please believe that, my dear brothers and sisters, that you will be rebuilt by God. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మీరు నమ్మండి, మీరు దేవుని చేత మరలా కట్టబడతారు. Second promise, Isaiah 61 verse 3. రెండవ వాగ్దానం యెషయా 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారిని ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. They'll be called the planting of the Lord. Yeah, you go. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. Yeah, to console the mourners. Are you mourning over your sin, my dear brothers and sisters? Oh, again I fell, again I fell, again I fell. దుఃఖిస్తూ ఉన్న వారికి ఆనందతైలాన్ని ఇవ్వాలని. ఒకవేళ సహోదరులారా, మీరు పాపం విషయంలో మరలా పడిపోయినందుకు దుఃఖిస్తూ ఉన్నారా? మరలా పాపంలో పడిపోయిన దుఃఖపడుతున్నారా? My spiritual life is like ashes. నా ఆత్మీయ జీవితం బూడిదలాగా ఉంది. It says you will be made an oak of righteousness. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, మీరు నీతిని ధరించే ఒక నీతి అనే కాడిని మీరు మోస్తారు. Planting of the Lord. దేవుడు నాటిన చెట్లుగా ఉంటారు. Believe it, my dear brothers and sisters. Lord, I trust you that you are going to make me like an oak of righteousness. సోదరులారా, ఈ విషయాన్ని నమ్మండి, చెప్పండి ప్రభువా, నన్ను నీతిని మోసే ఒక కాడిగా నన్ను చేస్తావు అని. You will give me the garment of praise. నీవు స్తుతించే వస్త్రాలు నాకు ధరింపు చేస్తావు. You will give me the crown of beauty for ashes. నువ్వు బూడిదకు ప్రతిగా పూదండను నాకు ఇస్తావు. So that you may be glorified. తద్వారా నువ్వు మహింపరచబడినట్లుగా. The owner of the house will finally get the glory. ఈ ఇంటి యొక్క యజమాని చివరికి మహిమను పొందుకుంటాడు. When he presents this house before the Father, Jesus will get the glory. ఈ ఇంటిని యేసయ్య తండ్రి దగ్గర కనుపరిచినప్పుడు యేసయ్యకి మహిమ వస్తుంది. May the Lord help each one of us to trust him that one day, Lord, you will make my life like a palace, even though today it is in ruins, but one day, Lord, you will make my life like a palace. మీరు గనక ఇది నమ్మితే, ప్రభువా యేసు ఈ రోజైతే నా ఇల్లులో ఉంది, కానీ ఒకానొక దినాన నువ్వు రాజభవనంలా చేస్తావు అని మీరు నమ్మితే ఆ విధంగా జరుగుతుంది. May the Lord help each one of us. మనలో ప్రతి ఒక్కరికి ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.